నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని అధికారుల దృష్టికి పాలకుల దృష్టికి తీసుకెళ్తూ ఆ ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందించే ఒక వినూత్న కార్యక్రమం పబ్లిక్ డిమాండ్. మరి ఇవాళ పబ్లిక్ డిమాండ్లో భాగంగా మనం కోటమిట్రలోని వెంకటరెడ్డి కాలనీలో ఉన్నాం. ఈ ప్రాంత ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో వారి మాటలు తెలుసుకుందాం రండి. ఈ ప్రాంతవాసులు ప్రధానంగా డ్రైనేజీ సమస్యతో సతమతమవుతున్నారు. మరి ఎండాకాలంలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే వర్షాకాలం వస్తే మాత్రం చాలా తీవ్రంగా కనీసం ఇంట్లోంచి కాలు తీసి బయటపెట్టలేని పరిస్థితికి మాకుందని చెప్పి ఇక్కడ స్థానికులు తెలియజేస్తున్నారు. యాక్చువల్గా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఉంటే వారి మాటలు తెలుసుకుందామా. మీ పేరు చెప్పండి, అలాగే మీకు ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి? అయ్యా, నా పేరు విజయభాను. ఈ మామూలుగా ఎండాకాలమే డ్రైనేజీ ప్రాబ్లం అయ్యి ఇళ్ళ దాకా ఇంట్లో కూడా నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇప్పుడే ఎండాకాలమే ఇలా ఉంటే వర్షాకాలంలో ఇంకెలా ఉంటుందో ఆలోచించండి మీరు. పోయినసారి వరదల్లో అసలు నీటి చుక్క రాలేదని కంప్లైంట్ ఇచ్చి కనీసం ఇక్కడ వరద బాధితులు అందాల్సిన డబ్బులు కూడా అందలేదు. ఇప్పుడు ఎండాకాలమే పెన్నా నది వచ్చినట్టు ఇళ్లల్లో ఉప్పొంగిలాగా వచ్చేసి రోజు కనీసం 1.5 నెలల నుండి మేము బాధలు పడతా ఉన్నాము. ఇళ్లల్లో ఇంచి స్కూల్కి మా పిల్లలు అడుగు పెట్టాలనిసే మురికి నీళ్ళతో ఇంచి కాళ్ళు బయట పెడుతున్నారు పిల్లలు. ఈ సమస్య అధికారుల దృష్టికి ప్రతి వీడియోలు ఎత్తిపోయినా కానీ ఎవరు పట్టించుకోవటం లేదు. కానీ కంప్లైంట్ చేయలేదు, వీడియో ద్వారానే మేము విన్నవించుకున్నాము. కానీ మాకు ఇంతవరకు పట్టించుకోలేదు. కానీ మళ్ళీ దయించి మీరు ఒకసారి వచ్చి చూసి మా ప్రాంతం వాళ్ళకి మాకు మేలు చేయాల్సింది కోరుతా ఉన్నాం అధికారులు. నా పేరు కె సేనమ్మ, నేను కోటమిట్ట సమైక్య అధ్యక్షురాలిని. మేము పొదుపాళ్ళమే. ఇక్కడ మాది 48వ వార్డు సమస్య సార్. మాది ఇక్కడ చూస్తే వర్షాకాలం వస్తే నీళ్ళు ఆగిపోతాయి. ఈ వర్షాకాలం కాదు, ఇది ఎండాకాలం. ఇక్కడ దాకా నీళ్ళు ఆగిపోయి చూడండి ఒకసారి ఎట్లా ఉన్నదో. దోమల వలన మాకు అసలు పిల్లలకు కూడా జబ్బులు వస్తూ ఇల్లులు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ నీళ్ళ వలన టిఫిన్ అంగళ్ళు వేసుకునే వాళ్ళు కూడా నష్టపోతా ఉన్నారు. ఇక్కడ వాళ్ళు చూసి వాళ్ళు ఏదో పేదవాళ్ళు కదా, మేము వ్యాపారాలు చేసుకుని చిన్న చిన్న వ్యాపారాలు కూడా పోతున్నారు. ఇక్కడ వాస్తున్నారు కానీ వాళ్ళు ఊరికి తీస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అసలు దీని సమస్య పట్టించుకునే వాళ్ళు లేరు ఎవరు కూడా. దయచేసి మా ఎందుకు కళ్ళు నుంచి 48వ వార్డు గురించి మీరు పట్టించుకోవాలని డ్రైనేజ్ క్లియరెన్స్గా తీసేసి ఏ ఉన్నాయో ఇవి రాళ్ళు తీసేసి ఈ కాలువలు క్లియరెన్స్ చేసి మాకు క్లియర్ చేయమని మిమ్మల్ని కోరుచున్నాం సార్. కాలువలో సిల్ట్ తీసి వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి. అసలు కాలువలు తీస్తున్నారు కానీ వాటర్ పోవట్లేదు. వాటర్ పోకుండా ఆగిపోతున్నాయి. కాలువలు తీసిపోతున్నారు, రోజు వస్తున్నారు కానీ ఆగిపోతున్నాయి. వాటర్ తీసేస్తున్నారు, మట్టేం తీస్తున్నారు. కానీ కాలువల్లో నుంచి ఏం బ్లాక్ అయి ఉన్నాయో ఎక్కడ బ్లాక్ ఉందో తెలియట్లేదు. ఆ బ్లాక్ వల్ల నీళ్ళు సాయంత్రం ఉదయం ఇప్పుడు కూడా చూడండి మీరు ఎట్టున్నాయి నీళ్లు. కానీ ఈ సమస్యను మా పరిష్కరించకపోతే మా పరిస్థితి ఏంది? మా పిల్లలు ఏమైపోవాలా? అందరూ డెంగ్యూ జ్వరాలు వస్తా, స్వైన్ ఫ్లూ వస్తా, ఇలా దోమలు కొడతా ఉంటే మా పరిస్థితి ఏంది? మీరు పట్టించుకోరా? దయచేసి పట్టించుకోమని మీరు కోరుచున్నాం. नाला में को घरा में पानी आता है, बच्चे बड़े सभी फिरना सबको है, गली से गुआ में सभी कैसा ये क्या करना को है, कोटरस में हमें भी रहना सबको है। ये नन्हे नन्हे बच्चे है सब बुखार आते हैं। ये नाले में पानी कहाँ आता है सो देखो मालूम, देखो इसे पानी क्लीन करना। नाला में पानी आना नहीं, गली से आता है पानी. या प्रति रोज वस्तुंडाయి నీళ్లు. ఏ సాయంకాలం పొద్దున ఉదయం మంచి నీళ్ళు ఇక్కడ రావటం లేదు సార్. ఆ తట్టు పోతున్నాం, ఆ తట్టు తాగే నీళ్ళు కూడా రావటం లే. ఆ కుళాయిల నీళ్ళు బాగా రావటం లేదు. ఈ కాలంలో నీళ్లు పట్టలేము. గలీజ్ నీళ్ళన్నా తక్కువ నీళ్ళలోకి పోవాలా. ఈ నీళ్లు ప్రతిరోజు వస్తున్నాయి. ఏందో చూసి మాట్లాడి మీరంతా ఏందో చేయండి. ఇక్కడ ఆ నీళ్లు ఏ నుంచి వస్తున్నాయో, ఏ తట్టు నుంచి వస్తున్నాయో మీరంతా గమనించి తీసేయాలి.
మన వెనకాల ఉన్న ఈ పరిస్థితిని చూస్తే ఇది ఏదైనా ఊరి చివరో లేకపోతే మారుమూల గ్రామం అనుకుంటే మనం తప్పులో కాలేసినట్లే. ఇది నెల్లూరు నగరంలో ఉన్నటువంటి కోటమెట్లోని పరిస్థితి. ఇక్కడ చూస్తున్నాం మనం, ఒక పక్క డ్రైనేజ్ కాలువ పొంగి ప్రవహిస్తూ మరొక పక్క మంచినీళ్ళు పట్టుకుంటున్నారు. మరి ఈ కాలువలన్నీ పొంగి ప్రవహించడం వల్ల మున్సిపాలిటీ వాటర్ కూడా మొత్తం కలుషితమైపోయినట్లు మనకి ఇక్కడ చెప్తున్నారు. మరి ఆ మురుగునీళ్ళలోనే ఒక కుళాయి ఉంది, ఆ కుళాయిలోంచి వచ్చే నీటిని స్థానికులు వినియోగిస్తున్నారు. సో మరి ఇక్కడ నివసించే వాళ్ళందరూ కూడా పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు, వాళ్ళంతా కూలీ నాలి చేసుకొని జీవించే వాళ్ళు. మరి వాళ్ళ తాహతకి వాళ్ళు రోజుకి 20 రూపాయలు పెట్టి మినరల్ వాటర్ క్యాన్ కొనుక్కొని తాగాలి అంటే మాత్రం అది నిజంగా తాహతకు మించిన విషయమే. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చిన్న చిన్న వ్యాపారాలు, టిఫిన్ బండ్లు పెట్టుకొని లేకపోతే ఇంటి దగ్గర చిన్న బడ్డీ కోట్లు లాంటి పెట్టుకుని జీవించే వాళ్ళే. మరి ఈ డ్రైనేజ్ ఇలా పొంగి ప్రవహించడం వల్ల కనీసం ఆ టిఫిన్ అంగడిలో కూడా ఎవరు రాని పరిస్థితి. మరి వర్షాకాలంలో అయితే వీళ్ళ బాధలు వర్ణనాతీతమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ డ్రైనేజ్ వాటర్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా పొంగి పొరలిపోయి ఇళ్లలోకి వస్తున్నాయి. మరి వీళ్ళు ఇక్కడ చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మరి ఇటీవల డెంగీ జ్వరాలు కావచ్చు, మరి అలాగే తదితర విష జ్వరాలు వచ్చి చాలా మంది నిత్యం హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరి ఇప్పుడు మనం చూస్తే మనకు అర్థమవుతుంది ఇక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో. వాటర్ అంతా కూడా డ్రైనేజ్ వాటర్ అంతా కూడా పొంగిపోయి రోడ్ల మీద ప్రవహిస్తోంది. వర్షాకాలం అయితే మాత్రం మరి పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. మరి పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, అలాగే ఇళ్లలోంచి ఏమైనా సరుకులు కావాలన్నా, లేకపోతే ఏమైనా నిత్యావసరాలు కావాలన్నా కూడా ఇళ్లలోంచి కనీసం బయటికి రావాలన్నా కూడా రాలేని పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తోంది. మరి అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి వీళ్ళ డ్రైనేజ్ సమస్యను తీర్చాలని చెప్పి స్థానికులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. నుంచి స్థానికంగా ఉన్నాం మేము ఇక్కడ. కానీ ఇక్కడ ఏ అభివృద్ధి కనపడటం లేదు. వచ్చిన వాళ్ళంతా చూస్తారు, పోతారు, అదంటారు ఇదంటారు. కానీ ఏంది అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. అడిగితే ఇద్దరు వస్తున్నాం అంటారు. ఉదయం వచ్చారు, గబగబా అట్లా తీశారు, పారేశారు. కానీ ఎవరో ఒకరు పట్టించుకొని వచ్చి దగ్గరుండి చేపించే నాయకులు కనపడట్లేదు. మాది 48వ వార్డు. కనీసం ఇది 6 నెలల నుంచి ఇట్టే పోతుంది లీకు. చిన్న చిన్న బిడ్డలు ఉండేది ఇక్కడ. అసలు దీన్ని పట్టించుకుని నాదుడు ఎవరో చెప్తే ఎక్కడికి పోవాలో చెప్తే ఆడికన్నా పోయి మేము మాట్లాడతాం. సో ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒక తాగునీటి సరఫరా చేసే ఒక నీటి పైపు పగిలిపోయి నీళ్లు లీక్ అవుతున్నాయి. మరి ఎక్కడైతే పైపు పగిలిపోయిందో ఆ లీక్ అయిన ప్రాంతంలో ఈ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా కలిసిపోయి ఆ కుళాయిలోంచి ఇదే మురుగు నీరు స్థానికులు పట్టుకొని తాగుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చూస్తున్నాము, మొత్తం కాలువలు అన్నీ కూడా బ్లాక్ అయిపోయి ఉన్నాయి. మరి ఎంతమంది అధికారులు చుట్టూ తిరిగినప్పటికీ వేరే ఉపయోగం లేకుండా పోతుందని చెప్పి స్థానికులందరూ ఆరోపిస్తున్నారు. ఇక్కడ ఎవరు ఏం చేయటం లేదు, చేస్తున్నారు కానీ మళ్ళీ నీళ్ళు వస్తున్నాయి. మేము దోమలు వానొస్తే నీళ్ళలో ఉండవు, మామూలు అప్పుడే నీళ్ళు వస్తున్నాయి కాలువల్లో. వాళ్ళు తీస్తున్నారు, పాపం వస్తున్నాయి అంతే. చేస్తున్నారు, మళ్ళీ నీళ్ళు వస్తూనే ఉంటున్నాయి. బ్లాక్ అయిపోయి నీళ్ళు వస్తున్నాయి. మేము దోమలు చెత్త మామూలుగా వేస్తారు కానీ చెత్త చేయటం లేదు. దానివల్ల మాకు రోగాలు వస్తున్నాయి. మమ్మల్ని ఈ కాలువ ఎవరు సర్దగా పట్టించుకోవటం లేదు. ఈ పట్టించుకున్న ఓటు ఎవరైనా మాకు క్లీన్ చేస్తారా చేయరా, దీనివల్ల మాకు జబ్బులు వస్తున్నాయి. పిల్లకాయలు కూడా బాగా వస్తున్నాయి.